మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు వందనములు తెలియజేస్తున్నాం. మనం విశ్వాసంలో ఎదగడానికి, అవిశ్వాసంలో పడిపోకుండా విశ్వాసంలో ఇంకా జీవించడానికి, విశ్వాస వీరుల యొక్క జీవిత విధానం, వారు జీవించిన శైలి మనకెంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నో సమయాల్లో మనం పడిపోతూ ఉంటాం. అలాగా పడిపోయిన సమయాల్లో వారి యొక్క జీవితాలను తెలుసుకోవడం ద్వారా మనం మరలా కట్టబడతాం. అలాంటి జీవితం జీవించిన విలియం కేరీ గారి జీవితాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. విలియం కేరీ గారిని ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషనరీస్ అంటారు. అంటే ఆధునిక మిషనరీల పితామహుడు అంటారు. ఈయన 1761లో నార్థెంప్టన్ షోర్ అనే ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఒక ప్రదేశానికి ఆయన జన్మించారు. ఆయన చిన్నప్పటి నుండి కూడా పర్యావరణం, మొక్కలు, జంతువులు, భాషలు అంటే ఆయన చాలా ఇష్టం అన్నమాట. ఆయన ఉపాధ్యాయునిగా పనిచేసుకుంటూ బూట్లు తయారు చేసే కంపెనీలో పనిచేసేవారు. ఆ పనిచేసే సమయంలోనే లాటిన్, గ్రీకు, హెబ్రీ, ఇటాలియన్, డచ్, ఫ్రెంచ్ ఇలాంటి భాషలన్నీ కూడా ఆయన అనర్గళంగా నేర్చుకున్నారు. ఈయన నానమ్మ గారు అనేటువంటి యానీ ఫెల్కాన్ క్యారీ గారి దగ్గర దైవభక్తి, దేవుడి దగ్గర ఏ విధంగా ఉండాలి, దేవుడికి ఏ విధంగా ప్రార్థన చేయాలి అని కొన్ని విషయాలు ఆవిడ దగ్గర నుంచి నేర్చుకున్నారు. విలియం కేరీ గారికి 1781 సెప్టెంబర్ మాసంలో డోరథీ ప్లకెట్ అనే ఆవిడతో వివాహం జరిగింది. 1787 మౌల్టన్లోని హోలీ బాప్టిస్ట్ చర్చిలో ఆయన బాప్తిజం తీసుకున్నారు. ఆయన బాప్తిజం తీసుకున్న తర్వాత దేవునిలో ఎదుగుతూ అనేక మందిని దేవునిలోకి నడిపించుకుంటూ ఆయన పని చేసుకుంటూ అన్ని విధాలుగా దేవునిలో మంచిగా నడుస్తూ ఉన్నారు. 1792 నాటింగంలో సువార్త కూడికలు జరుగుతున్నాయి. అయితే విలియం కేరీ గారికి సందేశం ఇవ్వాలని ఆహ్వానం వచ్చింది. ఆ సభలకు అనేకమైన డినామినేషన్ల నుంచి ప్రజలు వచ్చారు. అదేవిధంగా ఇంచుమించు 30 మంది వివిధ డినామినేషన్ సంబంధించిన పాస్టర్ గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఆ రోజు ఆయన చేసిన ప్రసంగం దేవుని నుండి గొప్ప కార్యాలు నిరీక్షించు, దేవుని కొరకు గొప్ప కార్యాలు నిర్వర్తించు, ఈ అంశం పైన ఆయన చాలాసేపు ప్రసంగించడం జరిగింది. ఈ ప్రసంగం చాలామందిని ఆకట్టుకుంది. అప్పట్లో ఉన్న నికృష్టమైన మానవ ఆచారాల నుండి బయటకు రప్పించాలని ఈ సందేశం ద్వారా క్రైస్తవ మత శాఖలన్నిటికీ కూడా బుద్ధి తెప్పించే మాటలు చెప్పారు. అయితే ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత క్రైస్తవ మత శాఖలన్నిటికీ ఆయన ఆగర్భ శత్రువుగా మారిపోయారు. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి, క్రైస్తవంలో ఉన్నటువంటి ఆచారాలని ఆయన ఎండగడుతూ క్రైస్తవులందరినీ ఉద్దేశించి, పాస్టర్లందరినీ ఉద్దేశించి చాలా కట్టుగా ప్రసంగించారు. ఆయనకు ఈ ప్రసంగం తర్వాత క్రైస్తవుల నుండి ఎంతో ఆదరణ లభించింది. తర్వాత 1793లో భారతదేశానికి ప్రయాణమై వచ్చారు. ఇంచుమించు 5.5 నెలల సమయం పట్టింది. ఈ సమయాన్ని వృధా చేయకుండా ఆయన బెంగాల్ వెళ్తున్నారని తెలిసి బెంగాల్ భాష మొత్తాన్ని కూడా ఆయన విశదీకరించి క్లుప్తంగా నేర్చుకున్నారు. తర్వాత బెంగాల్లో దిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలు, ఇక్కడ ఉన్నటువంటి పద్ధతులు చూసి ఆయన హృదయం ఎంతగానో చెలించిపోయింది. ఆయన భారతదేశానికి వచ్చిన మొదటి సంవత్సరంలోనే, అనగా 1794లో మొట్టమొదటి పాఠశాల నిర్మించారు. ఎందుకంటే ఈయన భారతదేశానికి వచ్చినప్పుడు పిల్లలు ఎవరూ చదువుకోవట్లేదు. నిమ్న కులస్తులు, కేవలం పండితులకు మాత్రమే చదువుకోవడానికి హక్కు ఉంది. చిన్నపిల్లలకు, అనగా ఆడపిల్లలకు, నిమ్న కులస్తుల బాలురకు, వీరెవరికి కూడా చదువుకోవడానికి ఒక పాఠశాల కూడా లేదు. అందుకని ఆయన వచ్చి రావంగానే మొదటి సంవత్సరంలోనే 1794లోనే మొట్టమొదటి పాఠశాల నిర్మించి బాలురికి, బాలికలకి ఇద్దరూ కూడా కలిసి చదువుకునే విధంగా ఆయన ఒక పాఠశాల నిర్మించారు. తరువాత విలియం కేరీ గారు, విలియం వార్డ్ గారు, జోషువా గారు వీళ్ళ ముగ్గురు కలిసి శరంపూర్లో 1818లో ఒక కాలేజీని స్థాపించారు. ఆ కాలేజీ ఆసియా ఖండంలోనే మొట్టమొదటి డిగ్రీ కాలేజీగా పేరు పొందింది. తర్వాత ఆయన మహిళా విద్య కోసం ఎంతగానో పాటుపడ్డారు. మహిళలు చదువుకోవాలి, మహిళలు చదువుకుంటేనే వారి పురోగవృద్ధి సాధ్యమవుతుంది అని చెప్పేసి మహిళల కోసం ఎంతో పాటుపడిన వ్యక్తి. అదేవిధంగా ఆయన బైబిల్ గ్రంథాన్ని చాలా భాషల్లోకి తర్జుమా చేశారు. ఇంచుమించుగా 42 భాషల్లోకి ఆయన తర్జుమా చేయడం జరిగింది. బెంగాలీ, ఒరియా, మరాఠీ, హిందీ, అస్సామీస్, సంస్కృత్ ఈ మూడింటిని ఆయన దగ్గరుండి చేయించడం జరిగింది. అదేవిధంగా రామాయణాన్ని కూడా ఆయన ఇంగ్లీష్లోకి అనువాదించి భారత సాహిత్యం ప్రపంచం మొత్తానికి తెలియాలని ఆయన ఎంతగానో పరితపించారు. అదేవిధంగా ఆయన బెంగాల్, సంస్కృత్, మరాఠీలకు డిక్షనరీలు రాశారు, అంటే నిఘంటు రాశారు. దాంతోపాటు ఆయన వ్యాకరణం అంటే గ్రామర్ కూడా ఈ భాషల కోసం రాశారు. భారతదేశ సాహిత్యంతో పాటు ఈయన గమనించిన ముఖ్యమైన విషయం
సామాజిక స్పృహ లేకపోవడం. అంటే భారతదేశంలో అనేక అసాంఘిక కార్యక్రమాలకు భారతీయులు పాల్పడడం ఆయనకి ఎంతగానో వేదన కలిగించింది. మొదటగా గంగా నదిలో పిల్లల్ని పారవేసే ఆచారం, పుట్టిన ప్రథమ ఫలాన్ని లేదంటే పుట్టిన ఆడపిల్లల్ని తీసుకువెళ్ళి గంగా నదిలో పారవేసే ఆచారం, ఈ ఆచారాన్ని ఆయన నిర్మూలించడం కోసం ఎంతగానో పాటుపడ్డారు. అదేవిధంగా సతీ సహగమనం 1829లో రాజా రామ్మోహన్ రాయ్ మరియు లార్డ్ విలియం బెంటిక్ వీళ్లతో కలిసి సతీ సహగమనాన్ని ఆపేసేటువంటి బిల్లును ప్రవేశపెట్టారు. ఆ బిల్లు 1829 నుంచి ఆచారంలోకి వచ్చింది. తర్వాత కూడా అనేక ప్రాంతాల్లో ఈ సతీ సహగమనాన్ని నిర్మూలించడం కోసం ఆయన ఎంతగానో ప్రయాసపడ్డారు. తర్వాత వితంతు వివాహం, ఎవరైతే భర్త చనిపోయిన తర్వాత ఆవిడని కూడా సతీ సహగమనం చేసేవారో దాన్ని ఆపిన తర్వాత ఆవిడకి మళ్ళీ పెళ్లి చేయడం ఆయన మొదలుపెట్టారు. ఆయన భావించింది ఈ అసాంఘిక కార్యక్రమాలన్నిటికీ కారణం కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థను కనుక నిర్మూలన చేయగలిగినట్లయితే భారతదేశంలో సగానికి పైన ఉన్నటువంటి సమస్య పోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తర్వాత ఆయన అగ్రి హార్టికల్చర్ సొసైటీ ఆఫ్ ఇండియా 1820, దీని ద్వారా భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచొచ్చని, అదేవిధంగా హార్టికల్చర్ను కూడా అనేక విధాలుగా అభివృద్ధి పరచొచ్చని, దిగుబడి పెంచొచ్చని ఈ సొసైటీ ద్వారా ఆయన ఎంతగానో ప్రయాసపడ్డారు. దాంతోపాటు ఆయన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రింటింగ్ ప్రెస్ని తీసుకొచ్చారు. సెరంపూర్ ప్రింటింగ్ ప్రెస్ అంటారు దీన్ని. ఆయన బెంగాల్లో మొట్టమొదటి పత్రికను స్టార్ట్ చేశారు. దాన్నే సమాచార దర్పణ్, బెంగాల్ న్యూస్ పేపర్ ఇది. అప్పటి వరకు ఎవరికి న్యూస్ పేపర్ అంటే ఏంటో తెలియదు. న్యూస్ పేపర్ని ఆయనే పరిచయం చేశారు. అదేవిధంగా ప్రింటింగ్ ప్రెస్ని ఆయనే పరిచయం చేశారు. ఈయన ద్వారానే రైల్ బేస్ ఇంజిన్, స్టీమ్ ఇంజిన్ అనేది భారతదేశంలోకి రావడం జరిగింది. ఈయన స్నేహితుల ద్వారా ఇంగ్లాండ్ నుంచి స్టీమ్ ఇంజిన్ని మొట్టమొదటిసారిగా బెంగాల్లోనే టెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. వీటన్నిటినీ కూడా ఆయన స్వలాభం కోసమో లేదా ఆయన ఫేమ్ కోసమో, ఆయన పేరు అందరికీ తెలియాలనో ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. ప్యూర్ లవ్, స్వచ్ఛమైన ప్రేమను భారతదేశం పైన ఆయన చూపించారు. సొంత దేశం కాదు, మన దేశం ఏమైనా ఆయనకి పూలపాన్పు వేసిందా అంటే లేదు. ఆయన భార్య వచ్చిన కొన్ని సంవత్సరాలకే చనిపోవడం జరిగింది. ఇంకా భారతీయ సంస్కృతి నుండి ఎన్నో అడ్డంకులు, ఏ పని చేయనించేవారు కాదు. ఆయన ప్రింటింగ్ ప్రెస్ని తగలబెట్టేశారు. ఆయన రాస్తున్న గ్రంథాలన్నింటినీ తగలబెట్టారు. ఆయన ప్రింట్ చేసిన గ్రంథాలన్నింటినీ తగలబెట్టారు. ఆయన వెళ్తున్న వాహనాన్ని తగలబెట్టారు. అయినా కానీ ఆయన భారతదేశాన్ని ప్రేమించడం మానలేదు. ఆయన చివరి శ్వాస వరకు కూడా ఈ సామాజిక అసమానతల్ని, సామాజిక విధ్వంసాలని ఆపడం కోసం ఎంతగానో ప్రయత్నించారు. విలియం కేరీ గారు కానీ భారతదేశానికి వచ్చి ఉండకపోతే, ఆయన బైబిల్ని తర్జుమా చేసి ఉండకపోతే ఈరోజు పరిస్థితులు వేరేలా ఉండేవి. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, ఎన్నో సంవత్సరాలుగా బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నారు. వారు కేవలం దోచుకుంటున్నారు తప్పనిచ్చి భారతదేశానికి ఏమైనా చేస్తున్నారంటే లేదు. విదేశాల నుంచి వస్తున్నటువంటి మిషనరీలను కూడా ఆపేస్తున్నారు. విలియం కేరీ గారిని కూడా అడ్డుకున్నప్పటికీ ఆయన ఎంతగానో నిలబడి క్రీస్తు ప్రేమను మనకు చూపించి భారతదేశంలో అనేక భాషల్లోకి బైబిల్ని తర్జుమా చేసి ఈరోజు మన చేతిలో వాక్యాన్ని విరివిగా చదువుకుంటున్నామంటే దానికి కారణం విలియం కేరీ గారు. ఆయన డబ్బులు సంపాదించాలనో ఆస్తులు సంపాదించాలనో భారతదేశానికి రాలేదు. కేవలం యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఒక్క మాట, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 24, వీటిని పట్టుకొని గ్రేట్ కమిషన్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. యేసుక్రీస్తు గారు ఇచ్చిన పిలుపుని బట్టి ఆయన భారతదేశానికి వచ్చి ఇంత సేవ చేయడం జరిగింది. ఆయన ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకి, ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులకి చాలా వ్యత్యాసం ఉంది. ఆ రోజు ఏ ఫెసిలిటీ లేదు. క్రైస్తవ్యుణ్ణి అని చెప్పుకుంటే చంపేసిన రోజులు. అలాంటి పరిస్థితుల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆయన చూపించిన ప్రేమను విరివిగా చూపించారు. కానీ ఈరోజు మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి, అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అయినా సరే యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయనే నా సొంత రక్షకుడని ఒప్పుకోవడానికి కూడా మనకి సిగ్గు. విలియం కేరీ గారు ఆయన జీవితం మొత్తాన్ని కనుక మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే మనం మాట్లాడుకోవడానికి మన జీవితం సరిపోదు. ఎందుకంటే ఆయన అంత సేవ చేశారు. కనీసం మనం అంత చేయకపోయినా సరే యేసుక్రీస్తు ప్రభువారు నా సొంత రక్షకుడు అని సాక్ష్యం ఇవ్వలే నువ్వు క్రైస్తవుడివి కావు. ఇలాంటి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.